అన్నా నమస్తే అన్న. చెప్పన్నా, ఏమన్నా నేసేయమంటావా? మ్యాటర్ పక్కన పెట్టి టీవీ పెట్టరా. రవీంద్ర భారతిలో ఈరోజు శేఖర్ అనే డ్యాన్స్ ప్రోగ్రామ్ వస్తుంది చూడు. ఓకే అన్న. ఓకే ఓకే అన్నా అంబర్పేట అలీబాయ్ ఫోన్ చేసినానా. ఏది టివు? అరే అలీ, వెంటనే రవీంద్ర భారతి దగ్గర వాలిపో. నా ప్రోగ్రాం చూపిస్తారా? అరే లైవ్ కవరేజ్ బే. అరే పాగల్, క్రికెట్ బెట్టింగ్లు అయితే కడతారు కానీ లైవ్ ప్రోగ్రాం చూడర్రా. నా డ్యాన్స్ ప్రోగ్రామ్ మీద బెట్టింగ్ కట్టు. ఉంటా, తీసుకోరా. అన్నా ప్రోగ్రాం రావట్లేదన్నా. ప్రోగ్రాం రావట్లేదా? అవునన్నా. 9ంటికి రా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేది. 9ంటికి ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వగానే జబర్దస్త్ ఉండదు. మీలో కొట్టేసాడు పక్కెళ్ళాలి. నువ్వు దాని మీద పెట్టి కాన్సన్ట్రేషన్. గట్లే అన్నా. అలాగే అలాగే. ఒరే ఫిష్ అన్నా ఇప్పుడే ఇలా ఉందంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందంటే జనాలను కంట్రోల్ చేయడం చాలా కష్టం రా. అవునా రే అన్నా. నేను దిగితే క్రౌడ్ చుట్టుముట్టేస్తారు. అన్నా నువ్వు వెళ్ళి ఏ సైడ్ నా బ్యానర్ ఉందో దాంట్లో నా ఫోటో ఎక్కడుందో చెప్పు. ఓకేనా. వెళ్ళి ఆ పని మీద ఉండు. అన్నా వాడు మన బొక్క పెట్టినానా. వాళ్ళు ఇచ్చేది బొకే కదరా. బోకే కదన్నా, కళ్యాణ్ గారు మన బొక్క పెట్టినానా. ఏంట్రా నువ్వు అనేది? నా రవీంద్ర భారతి తాళం ఉందా నాది అసలు ప్రోగ్రామే లేదంటానా. నన్నే మోసం చేస్తాడా? ఈ సిటీనే గడగడలాడించిన శేఖర్ అన్నే ముంచాడు వాడు. ఈ 2 రాష్ట్రాల అసెంబ్లీల సాక్షిగా, ఈ రవీంద్ర భారతి సాక్షిగా, హుస్సేన్ సాగర్ సాక్షిగా, బుద్ధుడు సాక్షిగా, వాడు ఎక్కడున్నా ఏ దేశం ఎగినా సరే నిన్ను వదలబొమ్మాలే వదలా. అలా వాడు నన్ను తలదించుకునేలా చేశాడు తమ్ముడు. ఇప్పుడు తలెత్తుకోన్నా. ఎలా ఎత్తమంటావు తమ్ముడు? వాడి తల తీస్తే కానీ నేను తలెత్తను. ఈ పగలో ప్రతీకారాలతో బీపీ షుగర్ తప్ప ఇంకేం ఉండవన్నా. తమ్ముడు, నేను ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అయ్యాననుకో, వాడి శవం చూసే వరకు ఎటువైపు తల తిప్పను. అబ్బో చాలా సౌందర్యలహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి, శృంగార నగరి స్వర్ణమాంజరి రావే రసమాధురి, వంద చిన్నెల చిన్నారి నీ జంటకు. మొఖం కూడా తిప్పనని చెప్పి మొత్తం బాడీ పాటలను తిప్పిపోతున్నాడేంటి? ఈ వయసులో కూడా సర్వీస్ ఉన్నాడా? ఎరా ఈయన కూడా వదలలేదా? 10 వేసాను రా అంతేవాన్ని. అంతేనా? ఇది దగ్గర కనీసం 50 వేయొచ్చురా. అవునా? ప్లీజ్ యార్, నో మనీ. పర్సనలీ గర్ల్స్, 2 girls రన్నింగ్, నో మనీ. ప్లీజ్ యార్, 2 girls చీట్ మీ. చెప్పరా మనీ. లాస్ట్ మనీ. ప్లీజ్. నో మనీ. హౌ వి కెన్ పే? ట్రై టు అండర్స్టాండ్. అమ్మో రే, 30 years కమల్ హాసన్ ఇటే వస్తున్నాడు. మొఖం తిప్పు తిప్పు. అరే నమస్తే రా భాయ్. May I help you? 1 room. From which country? మనీ. Country. ఇండియా. India. 1 AC room. ఒక నేసేయడానికి వచ్చాను. Okay. How many days? ఆ నేసే వరకు ఉంటాను. టేక్ దిస్ మనీ. Okay. గివ్ ద రూమ్ కి. Take it. Thai massage. మసాజ్. Yeah. ఏంట్రా? ఎవరికి తెలియకుండా 303కి వచ్చాయి. Thank you. ఫైన్. నిలబెట్టరాడు. You want money? Keep him. I'll pay you in 10 minutes. Hey, no. Hey. My friend, bring money. I know him. ఐస్ పెట్టినట్టుంది కదా. ఆహా. అబ్బా. అబ్బా. ఆహా. అది. ఏయ్ పోనీయే. ఈ టైంలో ఎవడైడు? ఫిష్ గాడు. ఏమన్నా బావునా అవే. అరే ఏమైనా దెబ్బ గిట్ల తాకిందా? మసాజ్ రా. అన్న జర స్పీకర్ ఆన్ చేయరా, అది మేము కూడా వింటాం. గట్లనా రా? మస్తుందన్నా. సినిమా పోస్టర్ చాలన్నా క్లైమాక్స్ చెప్పనీకే. ఒక్క ములుగు చాలన్నా రక్తం ఉడకనీకే. ఒక్కసారి నన్ను తలుచుకోనా?
ఛీ! అదే పట్టు. అబ్బా ఏ బండా, అది బాడీ ఏ రాయి కదే. అబ్బా అబ్బా, గొప్ప సుఖాన్ని ఇచ్చారే. తాయి సినిమా చూపించారు. రేయ్ నువ్వా? డైరెక్ట్ గా మొన్న ఢిల్లీ పులిబోన్లో పడ్డాడు చూడు, అట్ట పడ్డవరా నా దగ్గర. అయిపోయేవరా ఈ రోజు. రా. అంత లేదు కాక, కింద పోలీసులు వెయిటింగ్. పోలీసులా? రైడింగ్? యా, మన ఊర్లో అనుకున్నావా వదిలేయడానికి? బ్యాంకాక్ ఇది, దొరికితే డైరెక్ట్ హ్యాంగే. బాబు, మనం ఇండియన్స్, పైగా తెలుగు వాళ్ళం. ఒక ఎన్టీఆర్, ఒక ఏఎన్ఆర్, ఒక చిరంజీవి, బాలకృష్ణ, ఒక పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, వీళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు దేశం కాని దేశంలో మనం కలవడం తప్పేంటి? నమస్తే నమస్తే. ఉండవేండి ఉషా ఉషా, ఇంత ఆయిల్ రైస్ దామందమైంది ఇక్కడ. వెళ్ళు. నమస్తే నమస్తే. ఇదిగో తమ్ముడు, ఎలవలో మేనేజ్ చేసి నన్ను బయటపడేయమ్మా. సరే, మనం తెలుగు వాళ్ళం అంటున్నాం కాబట్టి ఈ మనీతో మసాజ్ అని మేనేజ్ చేస్తాను, ఓకేనా? ఓకే. అవసరమైతే ఇంకో కట్ట కూడా ఇస్తాను, త్వరగా రా. అన్నా ఏయ్, ఏంది బే? షో అయిపోయి ఉంటుంది, జర ఫోన్ చేయరా. అదే నీ అయ్యా. ఈ టైంలో ఎవడు? రే ఫిష్, అన్నా షో టాకేందన్నా? రేటింగ్ 5 ఇచ్చారా? అంటే పెద్దిట్టా అన్నా. సినిమా సూపర్ హిట్. మన కలెక్షన్ 20,000 బొక్క. ఒరేయ్, ఇక్కడ పోలీస్ రైడింగ్. అదేంటన్నా అన్ని ఫ్రీ కదా, పోలీస్ రైడింగ్ ఏందన్నా? ప్రియా అమ్మాయి మళ్ళీ దెబ్బడిపోయిందా? ఆడెవడో ఢిల్లీలో పులిబోన్లో పడ్డాడు అన్నారు కదా, ఆడు కాదు, నేను పడ్డాను. ఒరేయ్, నువ్వు ఫోన్ పెట్టారా? ఈ ఆనందం ఎక్కడ ఉంది? ఇదిగో. వీడు కళ్యాణ్లో ఉన్నాడేంటి? కళ్యాణ్ ఏంట్రా? అడు చూడు. ఇప్పుడు ఏం చేద్దాం? నేను చెప్పినట్టు చెయ్యి, ఓకే? నవ్వు. ఇలాంటి అనుకోలేదు. అంజలి, అది కాదు డార్లింగ్, డార్లింగ్ డార్లింగ్. గుండె నిండా గుడి గంట, రోజు 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 అమ్మా. అమ్మ పాటలు అయిపోతుంది, ఆగవే. హలో, నా మాట విను. హలో హలో. ఇదేంటిది పలాంతరపై ఇళ్ళ ఉంది? ఏంటి మేనేజ్ చేయలేదు? ఎవరిది? గర్ల్ ఫ్రెండ్ భయ్యా. గర్ల్ ఫ్రెండ్ అయితే మరి నేను ఎందుకు కొట్టింది? వేరే వాడు గర్ల్ ఫ్రెండ్ ముద్దు పెడితే కొట్టదాం. వేరే వాడి గర్ల్ ఫ్రెండ్? అసలు నువ్వు ఎలా వచ్చేటి? ఆడు మళ్ళీ నాకు సినిమా చూపించాడు. అబ్బా, ఒకే సినిమా ఎన్నిసార్లు చూస్తారు భయ్యా? చూడాల్సి వచ్చింది. సినిమాలో విలన్స్, రియల్ లైఫ్ లో నువ్వు ఎందుకు పదే పదే ఎదవలైపోతారు? అంటే ఆడు హీరో అని ఫిక్స్ అయ్యావా? నువ్వు పెద్ద విలన్ గా ఫిక్స్ అయినా? అది ఆడిని వేసే వరకు బ్యాంకాంగ్ వదిలిపెట్టి వెళ్ళను. నువ్వు అదే మాట్లాడు. అని నీకు ఎందుకు అంత కష్టం? నీ అడ్రస్ చెప్పు, రూమ్ నెంబర్ చెప్పు, ఆడు తెచ్చేస్తాను. కసక్కని చదకండి. ఏంటి? మిల్ఫోర్డ్, రూమ్ నెంబర్ 303. 9th ఫ్లోర్ కదా? నీకెలా తెలుసు? రెగ్యులర్ కస్టమర్ అన్నా. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. సినిమా చూపిస్తామా? నమస్కారం అన్న. నమస్కారం. అరే నువ్వా? రా రా, కూర్చో కూర్చో. అరే రెస్పెక్ట్ ఎక్కువ తమ్ముడికి. కూరలంతా ఇలాగే ఉండాలి. ఓ పెగ్గి. హైదరాబాద్ లో మీరేంటే మాకు ఇది మీ ముందే తాగనన్నా. అరే అది హైదరాబాద్ రా పోయి. ఇదేంది ఇది? బ్యాంకాక్. ఇక్కడ అన్ని ఫ్రీ. ఇది ఫ్రీ, అది ఫ్రీ, నువ్వు ఫ్రీ, నేను ఫ్రీ. హెర్రి పాప, మందు ఫ్రీ అనుకుని ఫ్రిడ్జ్ లో తీసి మరీ ఎత్తున్నాడు. బిల్లు ఎత్తగా తెలియడికి చుక్కలు కనిపిస్తాయి. ఇంకోటి ఆఫ్రికన్ చింపాంజీ లాంటి ఫేస్. ప్లీజ్. అరే ఓర్ నా ఎర్రి 30 years. తమ్మి టంగ్ స్లిప్ అవుతుంది. బొంగే కాదు. సినిమాలు చూడవరా నువ్వు? ఎందుకు చూడం? శివ సినిమా చూసావా? అందులో నాగార్జున దొరకకపోతే రఘువర్ని ఏం చేస్తాడరా? అలా లవర్ని టార్గెట్ చేస్తాడు కదా. అలాగే నువ్వు వెతకపోయేవాడికి ఒక ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఉంటది. ఆడి ఫ్రెండ్ చాలా తిరుగుడు రే, వాడు దొరకడు రే, దేవాతకుడు. వెరీ గుడ్, నీలాగా. కరెక్ట్, నువ్వే కరెక్ట్.
ఆడిని క్యాచ్ చేస్తే ఈడు దొరుకుతాడని మినిమం కామన్ సెన్స్ కూడా ఉండదురా. వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉందని నీకెలా తెలుసు? నీ- ఆగు ఆగు ఆగు. మనిషి అన్నాక 2 కళ్ళు ముక్కు ఎంత కామన్, మగాడు అన్నాక గర్ల్ ఫ్రెండ్ అంతే కామన్. ఇది ఆడి గర్ల్ ఫ్రెండ్. మాంత్రికుడి ప్రాణం చిలకలు ఉన్నట్టు ఆడి ప్రాణం దీనిలో ఉంది. ఏయ్ మంది బాయ్, బాటిల్ తీసుకెళ్ళి. తెలుడు రే, నువ్వు చాలా తెలుడువే. కుడి అడమైతే పొర్రపాటు. ఇక నుండి దీనికి ప్రతిరోజు విశ్వరూపం. చిలక, నీ ప్రాణం నా చేతిలో ఉంది. అయిపోయావే నువ్వు. నేనే హీరో, నేనే. రేయ్, ఎలా ఉన్నా కష్టపడి కొంచెం క్యాష్ అడ్జస్ట్ చేసి. అమ్మ మిత్రద్రోహి, నా మందు తాగి నాకే బిస్కెట్టేస్తావా? ముందు ఆణ్ణి కాదురా, నీ సంగతి చూడాలి. మన డబ్బు వచ్చిన తర్వాత నన్ను సినిమాగా పెట్టి నన్ను హీరో చేస్తారు. అప్పుడు ఒక్కడే చూసుకోవాలరా. హీరో వచ్చారండి, పరిగెట్టండి. అయిపోయారు. వాళ్ళని పట్టుకోండి. చోర్, దొంగ, రాబరీ, సునామీ, పంచర్. వెళ్ళిపోతాడు. వదలు. Bill pay. బిల్. Yes. ఆల్రెడీ paid yesterday No pay. 50,000. No pay. Beer bill 90,000. బియర్. Yeah. యూ సెడ్ ఆల్ ఫ్రీ? Yeah. ఓ 1 minute. ఇతను ఎవరితను? తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నాడు. ఇదో మాస్టర్ ఇటు రండి. చెప్పండి. ఇప్పుడు ఇది ఫ్రీ అది ఫ్రీ మందు ఫ్రీ అని చెప్పి 90,000 బిల్ అంటాడేంటి? అవును, మందుకు డబ్బులు కట్టాలండి. ఆ. సర్వీస్ ఫ్రీ. సర్వీస్ మాత్రం ఫ్రీయా? ఇప్పుడు బిల్లు కట్టకపోతే 4 పీకుతారు. 4 బిగుతారా? ఆ. మీరు బయలుదేరండి. చంద్రబాబు నాయుడు భలే చెప్పావయ్యా, బిల్లు కట్టకపోతే 4 పీకుతారు. అలా జరగకూడదు. 1 minute. చెప్పన్నా. అర్జెంటుగా నా అకౌంట్లో ₹1,00,000 ఇయ్యి. లేకపోతే వీళ్ళిద్దరు నన్ను పీకేటట్టున్నారు. ఇక్కడ వచ్చి పీకేది ఏముంది కానీ ఆనే ఉండు. కంపెనీ ఇప్పుడు ఏంటి నా పరిస్థితి? Okay. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. You go. I'll take care. వాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం. కొడతావా? సారీ రాజా, మొన్న నిన్ను కొట్టినందుకు క్షమించు. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఎందుకు వచ్చా? నా మనసులో మాట చెప్దామని. అసలు నేను బ్యాంకుకు రావడానికి కారణం ఏంటో తెలుసా? నాకు ఎలా తెలుస్తుంది? మసాజ్లుగా చూకు. అంతేలే. ఆ గౌతమ్ నందతో నాకు పెళ్లి ఇష్టం లేకే ఫారెన్ పారిపోయి వచ్చేసాను. అదేంటి ఫ్లైట్ లో రాలేదా? మళ్ళీ యేసు. మొన్న నువ్వు ఇచ్చిన ఫ్రెంచ్ కిస్ కి నా బాడీలో 1000 watts కరెంట్ పాస్ అయింది. ఐ ఫాల్ ఇన్ లవ్. ఎవరితో? నీతోనే. యూ వేర్ మీ ఫాలింగ్ లవ్. యూ సో లక్కీ. ఎస్, నువ్వు అంటే మనం పెళ్లి చేసుకుందాం. ఛీ, ఇక్కడ మూలుగుద్దమ్మా, ఇండియాలో మూలుగు. మా డాడీ నీ జెండా ఊపుతాడు. ఏం ఊపుతాడు? జెండా. అర్జెంటుగా కళ్యాణ్కి ఫోన్ చేసి చెప్పాలి. వద్దు రాజా, ఏ మన పెళ్లికి మీ ఫ్రెండ్ వస్తే డాడీ ఒప్పుకోరు. కావాలంటే రిసెప్షన్ కి పిలుద్దాం. వద్దు, రిసెప్షన్ కూడా వద్దు. వీలైతే ఫస్ట్ నైట్కి పిలుద్దాం. అది కాకపోతే పిల్లలు పుట్టాక పిలుద్దాం. వాడు సాంగ్ వేస్తున్నాడు, మనం వాటేసుకుందాం. దందాలు సెటిల్మెంట్లతోటి
సగం జీవితం సంక్రాంతికి పోయింది. ఫస్ట్ టైం నేను చూడంగానే ఏదో తెలియని అనుభూతి. నిన్న నువ్వు చేసిన సహాయానికి నేను ఫ్లాట్ అయిపోయాను. అందుకు కృతజ్ఞతగా ఆ రుణం ఎలా తీర్చుకుంటున్నానో తెలుసా? తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఏనాడు ఏ జల్దకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడు ఏనాడు ఏ జల్దకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడు తాళి కట్టు శుభవేళ మెడలో తెల్ల చీర కట్టుకో, మల్లెపూలు పెట్టుకో, తెల్లార్లు నా పేరు వల్లించుకో. ఎందుకు? ఇదే అసలు రాత్రి. హలో, ఏరా మంచి జోష్లో ఉన్నట్టున్నావు. నేను రా రాజ్, కళ్యాణ్ రాజ్. అన్నం వేసిన చేతిని కుక్క కూడా కరవదురా, కానీ నువ్వు కరిచావు. నేను హ్యాపీ మూడ్లో ఉన్నాను కాబట్టి నేను వదిలిపెట్టేస్తాను. కానీ ఒక్కటి మటు గుర్తుపెట్టుకో, ప్రేమ కోసం ఈ జన్మెత్తాను, పగ సాధించడానికి ఇంకో జన్మెత్తుతాను. అరే ఇంకో జన్మ దాకెందుకురా, హైదరాబాద్లో కలుద్దాం నాడు. పెట్టేరా ఫోను. ఆ? ఓ తాయి భాష కదా. విత్ లైటా వితౌట్ లైటా? లైటే. ఓకే. అమ్మనీయమ్మ, మొత్తం తగేసేవంటే మొగుడన్నా కాస్త ఇవ్వాలి కదా. సరేలే, ఏదైతే అది అయిందిలే కానీ దా. అబ్బా అమ్మనీయమ్మ, ఏంటి ఎంత గట్టిగా ఉన్నావు? పంప తీసిన అలాగే ఎక్సర్సైజ్ చేస్తున్నావా? దా. అబ్బా, ఆహా, అమ్మో, ఈడ నెంబర్ 9. నేనండి, అయ్యి బాబా, వినండి నా మాట. అది అటు ఇటు కానీ కేసే. అరే ల్యాండింగ్ ప్రాబ్లం అక్కడ. అరే అరే అరే, నా జీవితం సగం నాకు. ఈ విషయం హైదరాబాద్ లో తెలిసిందంటే నాకు పరుగు పోతుంది. అమ్మో, ఇలా నా జీవితం సంక్రాంతిపోయిందండి. దిగరా, దిగ. దిగరా దిగో. ఎరా మంగళ్ పాండే. సారీ, రాంగ్ నంబర్. రాంగ్ నంబర్ కాదు బే, రాంగ్ పేరుతో పిలిచా. చూడు, నీ ఫ్రెండ్ తన గన్ పెట్టావు, నువ్వు మా ముందు క్యాష్ పెట్టు. నువ్వు ముందు ఫోర్ట్లో అడుగు పెట్టు. అరే నేను అడుగు పెట్టి చాలా సేపు అయింది బే. ప్యాకప్ చెప్పడానికి వచ్చాను, రెడీగా ఉండు. రేయ్, నాలంటోడితో రెడీగా కాదు, అలర్ట్ గా ఉండాలి. మో. కళ్యాణ్, కళ్యాణ్ ఎక్కడున్నావురా? భయం వేస్తుంది. ఫ్రెండ్ అంటే నువ్వురా. ఫెవికాల్ కన్నా గట్టిది మన స్నేహం నిరూపించావురా. రా. నాకు సౌండ్ పొల్యూషన్ పడదు, అందుకే సైలెంట్ ప్లేస్ కి తెచ్చా. పెద్దగా అరిచావు అనుకో, నిన్ను ఇక్కడే అలాగే సార్, అలాగే. డాడీ, వీడితో మాట్లాడి ఏసైకా. చూడు, వాడు నా ఫ్రెండ్, వాడికన్నా నాకు ఈ డబ్బు ఎక్కువేం కాదు. కావాలంటే నన్నేమైనా చేసుకో, వాణ్ణి మాత్రం ఏం చేయదు. వాడిని వదిలేండి. రాయ్ రాయ్, స్నేహాని కన్న మిన్న వేరేమి లేదు. ఎలుడు రాయ్, నా పాట నచ్చలేదా? పాట మార్చరా. మావాడు మంచివాడు సార్, మళ్ళీ వస్తాడు. రే రౌడీ ఫెలోరా, నీకోసం వెయిటింగ్. పచ్చబొట్టు పొడిచేవాడిని చూశాను, వెన్నుపోటు పొడిచేవాడిని చూశాను, కానీ పక్క నుండి పొడిచేవాడిని నిన్నే చూశాను. బ్యాంకాంగ్ లో ఎంత టార్చర్ పెట్టారా కళ్యాణ్. ఈ రోజుతో నీ కేల్ ఖతం. సాయి కుమార్ లా డైలాగ్ చెప్పడం కాదు. తమ్ముడు బెదరు. సారీ బాస్, పిల్లర్ అనుకున్నా, పిల్ల అనుకోలేదు. నీకు పిల్లకి పిల్లర్కి తేడా తెలియట్లేదా? నీ ప్రతీకారానికి ఉప్పు కారం కలిపి కాంప్లిమెంట్గా కళ్యాణ్ గారిని వేసేద్దాం అనుకుంటే నా ఫిగర్తో సెటిల్ అయిపోతావా? చచ్చా, వాణ్ణి కాదురా ఫ్రీగా ఇవ్వాల్సింది, నిన్ను ఇవ్వాలి. బాస్ పడక్కడ ఎక్కడ? అక్కడే.
ఏయ్, కాంచన, అదృష్టానికి డ్రెస్ వేస్తే అది నువ్వు, కానీ నన్ను దురదృష్టంలా వెంటాడుతున్నావే. హే, నేను మినిస్టర్ కొడుకుని. అందం, అభినయం, డబ్బు అన్ని ఉన్నా నన్ను వదిలేసి ఇంకెవరినో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు చూడు. ఎవరా? బాయ్ ఫ్రెండా? చెప్పు 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 చెప్పు. హలో, లవర్ అన్నా బాయ్ ఫ్రెండ్ అన్నా ఒకటే. Hey. ఉన్నాడు, వాడి పేరు దయా. వాడికి లేందే అది. డిపార్ట్మెంట్ పరువు తీయడానికే పుట్టాడు. ఫుల్లీ కరప్టెడ్, క్రిమినల్ మైండెడ్. దయా, సబ్ ఇన్స్పెక్టర్, పోలీస్ 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 పోలీస్. ఎందుకట్ట అరుస్తావు? నీకు వినబడద్దేమోనే. వినపడుద్దే. చూడు భయ, ఈ అమ్మాయిలు అందరి సర్దాలను తీర్చేస్తారు. ఇంకా డైలాగ్ ఉందా? టెల్ మీ. ఈ గుంట నా సర్దా కూడా తీర్చేసింది. అయినా మారుతున్నాను, ఇంకా గ్యారంటీ లేదు. నీకు ఒకటి చెప్తాను భయ్యా, అందుకే కాజోల్ మై ఆగయా. కాజోల్ దయా, కాజోల్ దయా, కాజోల్ దయా. ఒలే కాజోల్. ఈడొకడు చూస్తున్నారు. కాజోల్ దయా, కాజోల్ దయా. కాజోల్. రాయ్, నేను పులులతో డాన్సులు ఆడినేవాడిని. ఏ పార్క్ లో? ఏయ్, నా ముందే పులి డాన్సులా? ఏయ్, శకలక శంకర్కు డూపులా ఉన్నావు. నువ్వు దయా ఏంటి? సంపూర్ణ డూపులా ఉన్నావు. తమరెవరో? నందా. పందిలా ఉన్నావు నువ్వు. నందేట నందా, గౌతమ్ నందా. నా విలువలేంటో నీకు తెలియదు. ఎవరని తెలుసు కూడా ఈ అమ్మాయితో నిశ్చితార్థం పెట్టుకున్నావు. నీ విలువేంటో ఇప్పుడే అర్థమైంది. రాయ్, ఆకాశం మీద ఉమ్మేయడం, నాలాంటి వాడి మీద నిందేయడం సబబు కాదు. పదా, దీనికి లవరుందన్న విషయం నాకు తెలియదు. అడిగితే కదా తెలిసేదే. రాయ్, నా లోపల ఉన్న ఇగోని టచ్ చేస్తే తట్టుకోలేవు. నీకు లోపల ఇగో అట్ట అవుద్దేమో, ఎంకటైర్కి వైఫై లాగా ఉంటదేమో, కానీ నాకు చాక్లైట్ లాగా. చాక్లెట్ కాదు, ఆ. షార్ట్ లైట్. అదే చాక్లైట్ లాగా స్టేట్ కంట్రీ వరల్డ్ మొత్తం ఉంటదా. కీలు గుర్రం లాంటి నన్ను కెలక్కు. పోలీసు వై బతికిపోయావు. గంతి అయితే చైతి రేయ్, ఇద్దరు బాదుకుంటే యుద్ధం. అదే సంపు శంకర్లు బాదుకుంటే ఇది దండయాత్ర. ఇది సంపు శంకర్ల దండయాత్ర. రేయ్, యాత్ర బస్సులో బిస్కెట్లు అమ్ముకునే వాళ్ళ ఉన్నావు. నువ్వు దండయాత్ర అంటే భయపడతానా? ఏంటి ఏంటి నాకు ఈ టార్చర్? చూడదయ్యా, పవన్ అన్న చెప్పినట్టు లాస్ట్ పంచ్ మంది అయితే. హలో సిచ్యువేషన్ కి సింక్ లో కూడా బానే మాట్లాడుకుంటున్నారు. ఇంకోసేపు ఇక్కడే ఉన్నారు అనుకో, మాడి మసైపోతారు. ఎందుకు? రేయ్, క్లోనింగ్ బేబీకి డెవలపింగ్ లేనట్టున్నావు. ఎవడ్రా నువ్వు? హలో, అక్కడ బాంబు పెట్టింది నేనే. బాంబా 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 బాంబే, బాంబు. బాంబు, బాంబు. అమ్మవాడు తప్పించుకున్నాడు. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వు.